ఓం శ్రీ మాతృ నమః. హాయ్ ఫ్రెండ్స్, అందరికి నమస్తే. మీరు ఇప్పుడు చూస్తున్నటువంటి మూలిక గడ్డ ఇది. దీన్ని నేల గుమ్మడి గడ్డ అంటారు. ఇది ఒర్రెకు మొన్న వర్షాల వల్ల కొట్టుకొచ్చింది ఇది. ఇక్కడ మాకు దొరికింది ఇది. దీనికోసం మేము వచ్చాము. అంటే వేరే మూలికల కోసం వస్తుంటే మాకు వెతకపోయిన తీగ కాలుకు తగిలినట్టుగా ఈ నేల గుమ్మడి మాకు కంటపడింది. మేము దీన్ని తీసుకెళ్దాం అనుకుంటున్నాము. ఇగో ఈ విధంగా కొట్టి చూస్తే మంచిగా ఉంది గడ్డ. అయితే ఇది దాతపు సౌందర్యానికి ఓజస్సు, అంటే ఓజస్సు అనేది మన ఒంట్లో ఉన్నప్పుడు మనకు తేజస్సుగా మనం మారతాము. యవ్వన ప్రభుత్వము ఇట్లా చెప్పాలంటే ఒక 100 రకాలుగా నడు నొప్పులు, మోకాల నొప్పులు, కీళ్ళ నొప్పులు, బాడీ లూజ్ అవుతుంది కొంతమందికి. మొత్తం నడదామంటే కూడా ఓపిక ఉండదు. అలాంటి వారికి కూడా ఇది మంచి ప్రోటీన్ ఇస్తుంది. మరి దీన్ని ఈ విధంగా ఇలా చూడండి, ఇట్లా కొడుతుంటేగో ఈ విధంగా ఉంటుంది. ఈ రుచి వచ్చేసి ఉల్లిగడ్డ రుచి ఉంటుంది. మరి దీన్ని మోకాల నొప్పులకు కానీ, నడు నొప్పులకు కానీ, కీళ్ళ నొప్పులకు కానీ, నడుములో గుజ్జు అరిగిన వారికి కానీ, కీళ్ళల్లో గుజ్జు అరిగిన వారికి కానీ, జాయింట్స్ అంటే వెన్నెముక లోపల గుజ్జు అరుగుతుంది కొంతవరకు, అలాంటిది కూడా ఈ సెట్ చేసే అవకాశం ఈ నేల గుమ్మడికి మాత్రమే ఉంది. మరి ఈ నేల గుమ్మడిని ఉపయోగించుకునే విధానం, దీంతో పాటు 10 రకాల చెట్లు, అంటే ఆ 10 రకాల చెట్లను పౌడర్ చేసుకోవాలి. ఇది కూడా అందులో పౌడర్ చేసుకోవాలి. బూరుగు బంక అనేది మనకు దొరుకుతుంది. ఆ బూరుగు బంకలో వీటిని కలిపి మెత్తగా నూరి మొత్తము చిన్న చిన్న మాత్రలు, శనగ విత్తనం అంత మాత్రలు కట్టాలి. ఆ తర్వాత వీటిని మంచిగా ఎండించి రోజు పొద్దున ఒకటి, సాయంత్రం ఒకటి మంచి గోరువెచ్చని పాలతో వేసుకున్నట్టయితే శుక్రకణాలు బాగా ఉత్పత్తి అవుతాయి. అంటే శుక్రకణాలు బాగా పెరుగుతాయి. శుక్రకణాలు అనగా వీర్యకణాలు, వీర్యం అభివృద్ధి జరుగుతుంది. ఇట్లా చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి. లేవలేని వారు కూడా లేచి పరిగెడతారు. ముసలి వాళ్ళు కూడా యువకులుగా మారతారు ఈ యొక్క ఔషధం వాడితే. ఒక 45 రోజులు కనుక ఖచ్చితంగా మీరు వాడినట్టయితే మీకు 100కు 100% ఈ రిజల్ట్ అనేది ఉంటుంది. ఈ నేల గుమ్మడి గడ్డ అనేది చాలా దివ్య ఔషధ గుణాలు కలిగి ఉంటుంది. దీన్ని విదారికంద అని కూడా పిలుస్తారు సంస్కృతంలో. దీని గురించి మహామహా గ్రంథాల్లో ఎన్నో స్టోరీలు ఉన్నాయి. దాన్ని అనుసరించి కనుక ఇప్పుడు మనము ఈ మూలిక వైద్యాన్ని కనుక మనం ఉపయోగించుకున్నట్టయితే ఎవరికైనా సంపూర్ణ యవ్వనం అనేది ప్రాప్తిస్తుంది. అలాంటి మూలికలే ఈ జంగాలలో ఎక్కువ ఉన్నాయి. ఒర్రెల పొంటి అక్కడక్కడ ఇవి ఉన్నాయి. కాబట్టి మనం వెతుక్కొని మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకున్నట్టయితే మనం ఎక్కడికి పోనవసరం లేదు. ఏ హాస్పిటల్ పోయినా ఈ రోజుల్లో డబ్బులు ఎక్కువ ఖర్చుతుంది. ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు దీన్నే ఉపయోగించుకున్నట్టయితే మనం సంపూర్ణ యవ్వనంగా యువకులుగా మారతాము. వృద్ధులు కూడా యువకులుగా మారతారు. మరి దానికోసము ఈ నేల గుమ్మడి గడ్డ మీరు ఎవరైనా మర్చిపోవద్దు. ఆయుర్వేదం మీద మంచి పట్టు తెచ్చుకోండి. ఇప్పటికైనా యవ్వనం ఉండాలంటే ఆయుర్వేదం వాడుకోవాలి. ఒక ఆకులను కూడా ఇప్పుడు మీకు చూపెడతాను. ఇలా రండి. నేల గుమ్మడి ఆకులు ఈ విధంగా ఉంటాయి. ఇది తీగజాతి మొక్క. ఈ ఆకులు పెద్దగా ఉంటాయి, చిక్కుడు ఆకును పోలి ఉంటాయి.